హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 రిజల్ట్స్ కోసం అయితే మీరు వెయిట్ చేస్తున్నారు. మీ మార్క్స్ మీద మీకు ఆల్రెడీ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో ఇప్పుడున్న మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది ఒక నేషనల్ లెవెల్లో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. అంటే మీ ర్యాంక్కి ఏ రేంజ్లో మీ మార్క్స్కి ఏ రేంజ్లో ర్యాంక్ రావచ్చు అనేది మీకు అర్థమవుతుంది. అండ్ అలాగే గవర్నమెంట్ సీట్ అంటే మీకు ఆల్ ఇండియాలో ఉండేది గవర్నమెంట్ సీట్స్ ఉంటాయి. అండ్ ఏపీ, తెలంగాణ అండ్ ఆల్ ఇండియా. సో ఈ కోటాలో మీకు ఏమైనా గవర్నమెంట్ సీట్ వచ్చే అవకాశం ఉందా మీ ర్యాంక్కి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆల్ ఇండియా కోటా అసలు మీరు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో చాలామంది అనుకుంటూ ఉంటారు దేశంలో ఏదో ఒక చోట రాపోద్దా అని అనుకుంటూ ఉంటారు. 300, 200 వచ్చిన వాళ్ళు కూడా. సో మరి వచ్చే అవకాశాలు ఉంటాయా అనేది వీడియోలో అయితే చూడబోతున్నాం. చూసే ముందైతే కౌన్సిలింగ్ అటెండ్ కాబోయే వారందరూ, ఈ వీడియో చూసే వారందరూ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి కౌన్సిలింగ్ అప్డేట్ అయితే మన ఛానల్లో చాలా ఎర్లీగా ఉంటుంది. అండ్ ఇంకా మాకు పర్సనల్గా డౌట్స్ ఉన్నాయి, మాకు కౌన్సిలింగ్ మీద చాలా సందేహాలు ఉన్నాయి, మాకు హెల్ప్ కావాలనుకున్న వారు మెంటర్షిప్ కోసం కిందున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. చేశాక నా పర్సనల్ నెంబర్ ఇచ్చి మెంటర్షిప్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి కాలేజ్ తెలంగాణ, ఏపీ కట్ ఆఫ్స్ ఎట్లా ఉన్నాయి అనే వెబ్సైట్ ఉంది. ఎంబీబీఎస్, బీడీఎస్, మేనేజ్మెంట్ అది కావాలన్నా కూడా కిందున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. 2 పెయిడ్ సర్వీస్లే కావాలనుకున్న వారు మాత్రమే చేయండి. జనరల్ డౌట్స్కి అయితే చేయొద్దు, అక్కడ రిప్లై లభించదు. సో ఒకవేళ మెంటర్షిప్లో జాయిన్ కావాలనుకున్న వారు అయితే చేయండి. వాళ్ళకు ప్రతి సీట్ వచ్చే వరకు ప్రతి డౌట్ క్లియర్ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు యాక్చువల్గా ఇప్పుడు మీ మార్క్స్ మీకు తెలుసు. సో మీ మార్క్స్కి ర్యాంక్ ఎంత వస్తుంది అనేది అయితే ఒక నేషనల్ లెవెల్లో జరిగినటువంటి ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిన దాని డేటా ప్రకారం ఎలా ఉందనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ చూడవచ్చు మీరు. సో ఇది యాక్యురేట్ ఇదే ఉండాలని కాదు, ఎగ్జాక్ట్గా ఇదే ఉంటుందని కాదు, ఇది ప్రెడిక్షన్, వాళ్ళ ప్రెడిక్షన్ మాత్రమే. దాదాపు నిజమయ్యే ఛాన్స్ కూడా ఉంది. మీకు ఎలాగో రిజల్ట్ అయితే 13th, 14th వచ్చేస్తుంది. ఎందుకంటే మద్రాస్ హైకోర్టు నుంచి క్లియర్ అయిపోయింది. అండ్ అదేవిధంగా ఎంపీ హైకోర్టులో మాత్రం రేపు హియరింగ్ ఉంది. వాళ్ళకు పవర్ ఇష్యూస్ వల్ల మాకు రీ ఎగ్జామ్ పెట్టాలి అని చెప్పి కొందరు స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో అప్పటి వరకు 13th and 14th వరకు రిజల్ట్ డెఫినెట్గా వచ్చేస్తుంది. జస్ట్ ఇంకా 4-5 డేస్ ఉంది అంతే. సో వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం అయితే ఇక్కడ మీరు ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఇది మనకు నేషనల్ లెవెల్లో కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ నేమ్స్, ఇప్పుడు అవన్నీ మనకు అవసరం లేదు. సో వాళ్ళ డేటా ఎలా ఉందనేది చూడండి. ఇది నమ్మాలని కాదు, నమ్మొచ్చని కాదు. సో నన్ను అడుగుతున్నారు డౌట్స్ కాబట్టి దానికి సంబంధించి ఒక సొల్యూషన్గా నేను ఇది అయితే పెట్టడం జరుగుతుంది. ఇది చూశాక మీకు మీ కట్ ఆఫ్ ఆల్ ఇండియా అప్లై చేయొచ్చో లేదో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుందని పెట్టింది. 672 1 to 10 అండ్ 652 671 616 629 5. సో ఇలా అయితే ఉంది. సో ఇదంతా నేను చదవను, మళ్ళీ మీరైతే చూసుకోండి. ఈ విధంగా రావచ్చు అని చెప్పి వాళ్ళైతే ప్రెడిక్షన్ చేశారు. సో మీరు నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే లేదు. నమ్మాలని కాదు. సో కాకపోతే మీకు ఐడియా రావడానికి మాత్రమే ప్రతి ఒక్కరి ఎఫర్ట్స్. మీకు ఈ విధంగా చెప్తే ఎవరికి ఏం రాదు. కాకుంటే మీ సందేహాలు మీరు కామెంట్స్లో చూస్తూ ఉంటారు, ఎన్ని సందేహాలు మీరు అడుగుతూ ఉంటారు, దానికోసమే వాళ్ళు చేశారు. సో ఈ విధంగా రావచ్చు అని చెప్పి వాళ్ళ యొక్క ఒపీనియన్. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే అసలు ఆల్ ఇండియా కూడా మనం అప్లై చేసుకోవచ్చా? తెలంగాణ 2024 ఇది. సో మార్క్స్ అయితే మనం పోయినసారికి ఇప్పుడు కంపేర్ చేయలేము. ఇది ఆల్రెడీ నేను తెలంగాణ, ఏపీ సపరేట్ చేశాను. ఇప్పుడు అన్నీ కలిపి ఇక్కడ ఉన్నాయి చూడండి మీరు. సో ఈ ర్యాంకులు అయితే నమ్మొచ్చు. ఇప్పుడు ఈ ర్యాంకులు ఉన్నాయి చూసారా, ఈ ర్యాంకులకు 2000 అటు ఇటుగా ఉంటే మీకు ఈసారి ఆల్ ఇండియాలో ఎక్కువ ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. ఆల్ ఇండియాలో ఉండేదే గవర్నమెంట్ కాలేజెస్. దేశంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ కాలేజ్లో 15% సీట్లు అయితే ఉంటాయి. ఆ సీట్లకు 2024లో వచ్చినటువంటి కట్ ఆఫ్స్ ఇప్పుడు మీరు చూసేది. సో ఇప్పుడు మీకు ఎంత, ఒక 2000, 1000 అటు ఇటుగా జస్ట్ 2 అలా అయితే మారే అవకాశాలు అయితే ఉన్నాయి. మార్క్స్ అయితే చాలా భారీగా తగ్గుతాయి, కానీ ర్యాంక్స్ అయితే తగ్గవు. 25,000 కాడ 27, 27 కాడ 30, ఈ విధంగా ర్యాంక్స్ పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీకు ఇది చూస్తే ఒక ఐడియా వస్తుంది. తెలంగాణలో మీరు చూడొచ్చు, ఓపెన్ 651 అంటే 25,124, 24,993, 1,37,000, 1,67,000. సో ఇదంతా మీకు ఇది చూసినా కూడా అర్థమైపోతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఏపీలో. సో తెలంగాణ కంటే ఏపీలో కాస్త కట్ ఆఫ్స్ అయితే ఈ ఆల్ ఇండియాలో కూడా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ ఈ విధంగా అయితే ఉంది. సో 649, 527. సో ఇంకా చాలామంది అడిగే డౌట్, దేశంలో ఎక్కడో ఒక్కడ మాకు సీట్ రాదా అని అడుగుతుంటారు.
ఎక్కడ రావాలి అన్నా కూడా ఆల్ ఇండియా కోటా ద్వారానే వెళ్ళాలి. ఆ ఆల్ ఇండియా కోటా ప్రతి స్టేట్ కట్ ఆఫ్ ఎంతుంటుందంటే, ఇక్కడ చివర మీరు చూస్తున్నారు కదా! ఆల్ ఇండియా అనేది. ఇంకా దానికి తక్కువలో మీకెక్కడ సీటయితే రాలేదు పోయినసారి. సో, ఈ మార్క్స్ చూడకండి. ఈసారి తగ్గుతాయి. ర్యాంక్ చూడండి. సో, ఈ ర్యాంక్స్ ఇంతకుముందు ప్రెడిక్టెడ్ ర్యాంక్ లిస్ట్ చూసి ఈ ర్యాంక్స్ చెక్ చేసుకోండి. సో, మీరు ఈ రేంజ్‌లో ఉన్నారో లేదో తెలుస్తుంది. మనం మాట్లాడేది ఇప్పుడు ఇది ఆల్ ఇండియా కోటా గురించి. స్టేట్ కోటాలో లోకల్ ర్యాంక్స్‌ని ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. మీకు కావాలంటే స్టేట్ కోటాలో వచ్చిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంతో కూడా నేను ఒక వీడియో చేస్తాను. అదైతే కామెంట్ చేయండి. సో, అదే విధంగా మీరు ఇక్కడ చూస్తే ఆల్ ఇండియా కోటాలో అన్‌రిజర్వ్డ్ చూసినప్పుడు మీకు ఆల్ ఇండియా కోటాలో ఇక్కడ 25 అంటే 652, 549, ఎస్సీ 526, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ 547. సో, ఈ విధంగా అయితే ఉంది ఆల్ ఇండియా కోటాలో. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఒక 27,000 అండ్ 1,43,000 అండ్ 1,70,000 అండ్ ఒక 30,000 ఇలా ఉంటే ఈసారి మీరు చేసుకోవచ్చు. అండ్ చేస్తే ఏమంటే ఇక్కడ మనకు లోకల్‌లో ఉన్న కాలేజెస్ తెలంగాణ అండ్ ఏపీ మీరు ప్రియారిటీ ఆర్డర్‌లో పెట్టుకోవచ్చు. అండ్ వేరే దేశాల్లో ఎక్కడైనా అంటే వేరే స్టేట్‌లో ఏ కాలేజీలో అయినా పెట్టుకోవచ్చు. సో, అది ఎక్కడ పెట్టుకున్నా కూడా కట్ ఆఫ్ ఈ రేంజ్‌లో మాత్రమే ఉంటుంది. సో, దేశంలో మనం దూరం వెళ్తే అక్కడ కట్ ఆఫ్ తగ్గుతుంది అని ఏం లేదు. ఎందుకంటే మనకు రాజస్థాన్, ఎంపీ అండ్ ఇట్లాంటి స్టేట్‌లో వాళ్ళకి సీట్లు లేవు వాళ్ళకు. మార్క్స్ అయితే బీభత్సంగా వస్తాయి ఆళ్ళకు. 500, 600 వస్తాయి. కానీ అక్కడ సీట్లు లేవు. వాళ్ళేం చేస్తారు, అందరికీ వాళ్ళ సోర్స్ ఆల్ ఇండియా ర్యాంక్సే. ఆల్ ఇండియా కేటగిరీయే వాళ్ళు. వాళ్ళు ఆల్ ఇండియా కేటగిరీలోనే సీట్లు కొడతారు. అండ్ అలాంటి వాళ్ళే మొత్తం మన తెలంగాణ, ఏపీలో ఉండే 60, 80% సీట్లు నార్త్ ఇండియన్సే ఉంటారు దాదాపు. ఎందుకంటే వాళ్ళకు 500, 600 వచ్చినా కూడా పెద్ద సీట్లయితే ఉండవు. కాబట్టి వాళ్ళు ఆల్ ఇండియాలో అప్లై చేసుకొని దాని ద్వారా వచ్చేస్తారు. మన వాళ్ళకేంటంటే ఆల్ ఇండియా కాకుండా లోకల్‌లో అప్లై చేస్తే బెటర్ కాలేజ్ వస్తుంది అని చెప్పి లోకల్‌లోనే అప్లై చేస్తారు. సో, ఏపీ వాళ్ళు మంచి ర్యాంక్ వస్తే లోకల్‌లో బెటర్ కాలేజ్ వస్తుందనే ఒపీనియన్‌తోని. సో, అందరైతే ఆల్ ఇండియాలో అయితే చేసుకోండి. చేసుకుంటే ఇక్కడ ర్యాంక్‌లో పరిధి మీరు చూడండి. మీకు ఐడియా కోసం మాత్రమే ఇదంతా మనం చేసేది. ఈ డేటాని మీరు ఫోటో తీసుకోండి ఈ ర్యాంక్స్‌ని. మీకు రేపు ర్యాంక్ వచ్చినాకైనా మీరు ఈ ర్యాంక్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంతకుముందు టేబుల్ మాత్రం అది ప్రెడిక్టెడ్ మాత్రమే. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. కానీ అది మీకు హెల్పింగ్‌గా ఉంటుందని చెప్పి, ఎందుకంటే అన్ని చోట్ల మీరు సెర్చ్ చేయలేరు. మనకు అన్నీ తెలుసు కాబట్టి అది పెట్టాం.